కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా అధికముగా దయచేయు ప్రేమమయా. సంగమంత స్వరమెత్తి నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా మన చేతులైనలోకి చాపి నా రక్షక నీకే వందనాలు దేవానికి స్తోత్రం 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 అని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామంటే దేవుని గణపరుస్తామయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా దేవానికి వందనాలను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రం. We worship you Lord. Hallelujah. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవను బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో నీ పాద సేవను బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో
కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాపై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. దేవా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొకసారి స్వరమెత్తి సంగమత. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొకసారి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి ద లాయల్టీ ఆఫ్ జోబ్. యోబు విధేయత అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ద లాయల్టీ ఆఫ్ జోబ్. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనదేదో అదే చేయును. దేవుని వాక్యములో మనం చూస్తే యోబు విధేయతను గురించి మనకి ఇక్కడ గమనించినట్లయితే కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. ఏమంటున్నాడంటే, యోబు తన యొక్క విధేయత తను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అయితే ఈ యొక్క యోబు జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచన చేస్తే, యోబు మాట్లాడుతూ ఆయన మనసు, ఆయన ఏక మనసు గలవాడు, ఆయన ఎవరు మార్చగలరు, ఆయన తనకిష్టమైంది ఏదో అదే చేయును అని చెప్పాడు. అంటే ఇక్కడ గమనించాలి, దేవుడు ఆయన ఏం చేస్తున్నాడో అనేది యోబుకు ఏమనిపిస్తుంది అంటే, నేను ఎలా నడుస్తున్నానో, నేను ఏ విధమైన పరిస్థితిలో ఉన్నానో అనేది ఏమంటాడంటే, హీ నోస్, ఆయనకు తెలియను. హీ నోస్ where I am going, what I am doing, what kind of situation that I am in. He knows. ఆయనకు తెలుసు. దేవుని బిడ్డలారా, యోబు 23:10 అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును. కాబట్టి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. Job 23:10. But he knows the way that I take. When he has tested me, I shall come forth as gold. దేవునికి నేను నడిచే మార్గం తెలుసు. నేను ఏ మార్గంలో నడుస్తున్నానో, ఏ మార్గంలో ఉన్నానో, నేను ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నానో అన్నీ ఆయనకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఆయనకు తెలుసు అంటే అర్థం ఏంటంటే, ఆయనకి తెలుసులేండి అని అంటే దానికి అర్థం ఏంటో తెలుసా?
హీ హ్యాస్ ఎ కన్సర్న్. మీ ఎడల ఆయన శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు, ఆసక్తి గలవాడుగా ఉన్నాడు. హీ హ్యాస్ ఎ కన్సర్న్. ఆయన మిమ్మల్ని మర్చిపోయాడు, ఆయన మనల్ని మర్చిపోయాడు అని మనం అనుకోకూడదు. ఆయనకు మన ఎడల శ్రద్ధ ఉంది. హీ అప్రిషియేట్స్. ఆయన ఎవరైనా సరే చక్కగా విశ్వాసంగా బ్రతుకుతున్నారు అనుకో, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అభినందిస్తాడు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే హీ పేస్ అటెన్షన్. ఆయన మీ మీద ఆయన శ్రద్ధను నిలపటం మాత్రమే కాకుండా ఏకాగ్రతను మీ మీద నిలిపేవాడిగా ఉన్నాడు. మీ మీద ఆయన ఏకాగ్రతను నిలుపుతాడు, మీ మీద ఆయన దృష్టి పెడతాడు, మిమ్మల్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఏంటంటే ఆయన నేను నడిచే మార్గం ఆయనకు తెలియను అనే దాంట్లో ఉన్నటువంటి లోతైన భావం ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, నౌ మై గాడ్ హ్యాస్ ఎ కన్సర్న్ టువర్డ్స్ మీ అండ్ మై ఫ్యామిలీ. నా దేవునికి నా మీద, నా యొక్క కుటుంబం మీద శ్రద్ధ ఉంది. మై గాడ్ అప్రిషియేట్స్ మీ. నా దేవుడు నన్ను అభినందిస్తాడు. అండ్ మై గాడ్ పేస్ అటెన్షన్ టువర్డ్స్ మీ. నా మీద ఆయన ఏం చేస్తారంటే ఏకాగ్రతను, దృష్టిని నిలుపుతాడు. కనుక ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే, నేను నడిచే మార్గం, నేను జీవించే విధానం, నేను బ్రతుకుతున్న తీరు, నా యొక్క జీవిత విధానం ఏంటంటే నా ప్రభువుకు తెలుసు. నేను నడిచే మార్గం, నేను వెళ్ళే దారి సమస్తం కూడా ఎవరికి తెలుసు అంటే నా దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇక రెండో విషయం, హీ టెస్ట్స్. ఆయన పరీక్షించును. యోబు గ్రంథం 23:10. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయనను శోధించిన తర్వాత నేను ఎలా కనబడతానంటే సువర్ణం వలె కనబడదును. నా దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను ఎలా కనపడతాను? సువర్ణం వలె. శోధించిన అనే మాట దగ్గర పరీక్షించిన అనే మాట పెట్టుకొని చదివితే, ఆయన నన్ను పరీక్షించిన తరువాత నేను సువర్ణం వలె కనబడదును. ఆయనను శోధించిన, పరీక్షించిన మీదట నేను సువర్ణం వలె కనబడతాను. But he knows the way that I take. When he has tested me, I shall come forth as gold. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, ఆ మెరుపు, పరీక్ష తర్వాత వచ్చేటటువంటి ఆ మెరుపు, లేకపోతే ఆ సొగసు, లేకపోతే ఆ ప్రకాశము, అది ఎలా ఉంటుందంటే అది అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎన్నో సమస్యలు. ఈ ఇన్ని సమస్యల్లో కూడా నన్ను ఆ పరీక్ష గుండె తీసుకుని వెళ్ళి ఆ శోధింపబడిన మీదట ఆయన నన్ను శుద్ధ సువర్ణంగా చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనలు 17:3 రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. రాత్రివేళ నన్ను పరీక్షిస్తే నాలో ఏ దురాలోచన కూడా నా మనసులో నీకు కనబడలేదు. కీర్తనాకారుడు అంటున్నాడు, రాత్రివేళ నన్ను బాగా పరిశోధించావు దేవా, మరి నీకు విరోధంగా ఏ విధమైనటువంటి చెడు ఆలోచన కూడా నీకు కనబడలేదు. నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపను. 60వ కీర్తన 10వ వచనంలో అంటాడు, దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా. విడనాడి వాళ్ళతో బయలుదేరడం మానేసి దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్ష సమయంలో ఏం జరుగుతుందో తెలుసా అండి? పరీక్ష సమయంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నటువంటి సమయంలో దేవుడు తన ప్రజలను వెండిని శోధించినట్లు,
వెండిని పరీక్షించినట్లు వెండిని నిర్మలము చేయు రీతిని, వెండిని ఏ విధంగానైతే కంసాలి అగ్నిలో వేసి అది చక్కగా మెరిసేటట్టుగా చేసేటటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, అలాగా వెండిని శోధించి నిర్మలము చేయున వాడైనట్లు కూర్చుండి యుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. వెండిని బంగారాన్ని ఏ విధమైన లోపము లేని వాటిగా కంప్లీట్గా ఏ విధంగానైతే ఒక కంసాలి అవి ఏ లోపము లేనటువంటివిగా ఉండేటట్టు తీర్చిదిద్దుతాడో, అలాగే తన ప్రజలను తన బిడ్డలను దేవుడు ఆ విధంగా నిర్మలులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈరోజు అన్నిటికంటే విలువైంది ఏంటో తెలుసా? విశ్వాసము. విలువైంది ఎవరి దగ్గర ఉన్నా కానీ వాళ్ళకి సమస్య ఉంటుంది. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనందరి దగ్గర కూడా ఏముందో తెలుసా? విశ్వాసం అనేది అత్యంత విలువైంది. అది మీ హృదయంలో ఉంది. దాని నుంచి మీరు తప్పిపోయేటట్టుగా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందంటే దుష్టుడైన సాతానుకే ఉంటుంది. మరి మీరు విశ్వాసం నుండి తొలగిపోయేటట్టుగా మిమ్మల్ని చెయ్యాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు అపవాది. మరి అపవాది అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే మీ యొక్క విశ్వాసాన్ని సన్నగిలేటట్టుగా, దేవుని బిడ్డలారా సన్నగిలేటట్టుగా అంటే అర్థం ఏంటంటే నేరసిల్లిపోయేటట్టుగా. విశ్వాసం అంటే పెద్ద పట్టి పట్టనట్టుగా, అలాగే దేవుని కార్యాలంటే పెద్దగా గిట్టనట్టుగా, అంటనట్టుగా, చూసి చూడనట్టుగా, విని విననట్టుగా ఇలాగ అయిపోతుంది అనమాట. అది సన్నగిల్లిపోవటం. అలా సన్నగిల్లిపోయేటటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా మనం ఉండటం అనేది దేవుని ఇష్టం కాదు. కనుక మనం అందరం కూడా ఎలా ఉండాలనేది దేవుని ఉద్దేశం చెప్తున్నా వినండి. ఈ లోకంలో వెండి కానీ సువర్ణం కానీ అవన్నీ నశించిపోయేవే. 1 పేతురు 1:7 అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత, ఈ 3 మెప్పు మహిమ ఘనత అనేది దేని వల్ల కలుగుతుంది? మీరు శోధనలకు నిలిచినటువంటి వారైతేనే ఈ మెప్పు మహిమ ఘనత కలుగుతాయి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. గనుక నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మెప్పు ఘనత మహిమ అనేటటువంటివి ఈ 3 కూడా కలగాలంటే ప్రభు వచ్చినప్పుడు మనము విశ్వాసం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనతో దేవుడు మాట్లాడుచున్నాడు ఏంటంటే, ఆయన బిడ్డలమైనటువంటి మనకు ఈ మెప్పు ఘనత ఇవన్నీ కూడా కలగాలి అనేది మనం కోరుకుంటే మనం చేయాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, దేవుని బిడ్డలారా మనము వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 3:18 నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశ మూల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా ఎదు కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. 3 కొనుక్కోండి అంటున్నాడు. నా దగ్గర 3 వస్తువులు ఉన్నాయి, 3 కొనుక్కోండి అంటున్నాడు. ఒకటేమో బంగారం, రెండోదేమో కాటుక, మూడోదేమో తెల్లని వస్త్రాలు. మీరు నా దగ్గర ఏం కొనుక్కోండి? బంగారం కొనుక్కోండి. అంటే అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును, అంటే నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును, నీ దిశ మూల సిగ్గు కనబడకుండానట్లు తెల్లని వస్త్రాలు, నీకు దృష్టి కలుగునట్లు కాటుక, ఇవి నా దగ్గర కొనుక్కోమని దేవుడు సంఘంతో చెప్తున్నాడు. మనకి దృష్టి కావాలి. మనకు ఏం కనబడకూడదంటే మన యొక్క దిగంబరత్వం కనబడకూడదు. మనకి దృష్టి కావాలి. నీవు ధన వృద్ధి చేసుకోవాలి. ఇవన్నిటికీ బంగారం కంటే విలువైనటువంటి వాడు యేసయ్య. ఆయన కలిగి ఉండాలి. తెల్లని వస్త్రాలు, పరిశుద్ధ జీవితం అది కలిగి ఉండాలి.
కాటుక అనగా ఇది ఏంటంటే దూరదృష్టి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఇలాంటిది చాలా 2 రకాలైన సైట్స్ ఉంటాయి. షార్ట్ సైట్, లాంగ్ సైట్ అని 2 ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే ఈ రెండిట్లో లాంగ్ బాగానే ఉంది కానీ షార్ట్ ప్రాబ్లం ఉంది అంటారు. కొంతమందికి ఏమో షార్ట్ బాగానే ఉంది కానీ లాంగ్ ప్రాబ్లం ఉంది అని అంటారు. 2 ప్రాబ్లం లేకపోతే గొడవ లేదు. 2 ప్రాబ్లంలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటే మన కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే. మధ్యలో తీసేస్తే మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత వెళ్తే దాన్ని పర్సంటేజ్ పెరిగిపోయి మనకి ఇంకా ఎక్కువ పవర్ఫుల్ గ్లాసెస్ రాయాల్సి వస్తుంది. అందుకనే అద్దాలు పెట్టుకునేవారు కంటిన్యూస్గా పెట్టుకోండి, సిగ్గుపడకండి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దూరదృష్టి అంటే మన అందరికి కూడా ఏ దృష్టి కావాలి? ఏ దృష్టి కావాలి? మనకి దూరదృష్టి కావాలి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనందరికి కూడా దూరదృష్టి అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ఏదైనా దూరదృష్టి కలిగినటువంటి వారమై మనం జీవించాల్సినటువంటి అవసరత మన మీద ఉన్నది. అయితే ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి ఎవరైతే శోధన సహిస్తారో అలాంటి వారు ధన్యులవుతారు. అలాంటి వారికి దేవుడు నీతి కిరీటాన్ని, ఆ జీవ కిరీటాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. యోబు నా దేవుడు నన్ను ఎరిగినవాడు, ఆ తరువాత నా దేవుడు నన్ను పరీక్షించేవాడు. అయితే యోబు దేవుడు ఎరిగినవాడు అని విధేయుడుగానే ఉన్నాడు, దేవుడు పరీక్షించేవాడు అని కూడా విధేయుడుగానే ఉన్నాడు. కాబట్టి దేవుడు పరీక్షించిన అది నా మేలు కొరకే, శోధించబడిన మీదట నేను సువర్ణం వలె కనబడతాను. అన్ని సమస్యలే, అన్ని కష్టాలే, దేవుడు నమ్ముకుని ఏమి సుఖం లేదు, ఏమి లాభం లేదు, ఎందుకు నమ్ముకున్నాను ఏమో పిచ్చిదాన్ని వేరేదాన్ని అని మనం తిట్టుకోవటం కాకుండా మనం ఏం చేయాలంటే, శోధింపబడిన మీదట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చిన తర్వాత దేవుడను సువర్ణంగా మారుస్తాడు. చాలాసార్లు నాకెందుకు రావాలి కష్టాలన్నీ అనే భావన మనకు ఉంటుంది. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము అలాంటి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం నిలకడగా నిలిచి దేవుడిచ్చే కిరీటం, ఆ జీవ కిరీటం పొందాలి. ఈ 3వ విషయానికి వస్తే, హీ డిజైర్స్, ఆయన కోరుకొనుచున్నాడు. ఏం కోరుకున్నాడంటే యోబు 23:13లో, అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు, ఆయన తనకిష్టమైనదేదో అదే చేయును. బట్ హీ హ్యాస్ నో ఈక్వల్, సో హూ కెన్ చేంజ్ హిమ్? వాట్ హీ డిజైర్స్ హీ డస్. ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో అదే ఆయన చేస్తాడు. వాట్ హీస్ డిజైరింగ్, మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడా అని అంటే, హీ ఈజ్ రియల్లీ డిజైరింగ్ ఎ గుడ్ టెస్టిమనీ, మంచి సాక్ష్యాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు అండి మన దగ్గర నుంచి? మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం అనేది మన దగ్గర నుంచి కోరుతున్నాడు. ఆ సాక్ష్యం ఎలా ఉండాలి? ఎలా ఉంది యోబు సాక్ష్యం? యోబు గ్రంథం 23:11-12 వచనాలు చూద్దాం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. నా పాదాలు ఏం చేశాయంటే ఆయన అడుగు జాడలు విడువక నడిచాయి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఓకే, 12వ వచనం దగ్గరికి వద్దాం. ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు. అందరు చెప్పండి, ఏం చేయలేదు? విడిచి తిరగలేదు. అంటే దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు నేనేం చేయలేదు? విడిచి తిరగలేదు. నేను ఆయన నాకు చెప్పిన ఏ మాట కూడా నేనేం చేయలేదంటే విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతున్నాయి. నా స్వాభిప్రాయం అంటే నా స్వంత అభిప్రాయం ఉంది కదా, ఈ స్వాభిప్రాయము అనేటటువంటిది ఉంది. దేవుని మాటలు ఉన్నాయి. మరి దేవుని మాటలను నా అభిప్రాయాలతో కంటే కూడా వాటినే నేను ఎక్కువగా ఎంచాను. అది సాక్ష్యం. యోబునికి వచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా?
11వ వచనంలో, నేను ఏం చేశాను? ఆయన అడుగుజాడలను విడువక నడిచాను, ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన అడుగుజాడలను నేను విడువక నడిచాను. తర్వాత నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను అనుసరించాను. ఆ తర్వాత ఇంకేమన్నాడంటే, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆ నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాను. నేను ఆయన మాటలే ఎక్కువ, ఆయన ఏం చెప్తే అది అని అనుకున్నాను. ఇంత మంచిగా నేను జీవించాను అని యోబు చెబుతున్నాడు. యోబు సాక్ష్యాన్ని గురించి మనం వింటే, తనకున్నటువంటి 10 మంది ఆస్తి అంతా పోయినప్పుడు కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునికే స్తుతి కలుగును గాక అన్నాడు. భార్య వచ్చి ఆ దేవుని దూషించి మరణము కమ్ము అన్నప్పుడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు, దేవుని వలన మేలు మాత్రమే అనుభవించదుమా, కీడు అనుభవింప తగదా అని అన్నాడు. తన స్నేహితులు తను దూషించి నిందించినప్పుడు వారి దగ్గరికి రాగా వారి కొరకు ప్రార్థన చేయమని వారు కోరినప్పుడు వారికి ఆశీర్వాదాలు పలికి వారిని దీవెనకరంగా వాళ్ళ దేవుడు దీవించేటట్టుగా ప్రార్థన చేశాడు. అంటే శత్రువును ప్రేమించే స్వభావం. ఇన్నిట్లో కూడా ఎందుకు, వై గాడ్, వై యూర్ అలౌవింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్? పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, భార్య చూస్తే వ్యతిరేకంగా ఉంది, స్నేహితులు చూస్తే పట్టించుకునేవాడు లేడు, ప్రతి వాళ్ళు కూడా నన్ను గుచ్చే అంటున్నారు. ఎందుకు ఇది? ఏమైనా దేవుడికి చెప్పాడు. ఇంత శోధనలో ఎంతో గొప్పగా దేవుని కొరకు సాక్షిగా నిలబడినటువంటి యోబు కష్టాల్లో ఉన్న ప్రతి క్రైస్తవుడికి, కష్టాల్లో ఉన్న ప్రతి విశ్వాసికి గొప్ప ఆదరణ. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటే అదే ఆయన చేస్తాడు. గనుక ఈరోజు నా ప్రియమైన వారలారా, ద లాయల్టీ ఆఫ్ జోబ్, యోబు విధేయత. ఏమంటాడు తెలుసా? హీ నోస్, ఆయనకు తెలుసు. ఆయన ఎలాంటి వాడంటే, హీ టెస్ట్స్, ఆయన పరీక్షిస్తాడు. హీ డిజైర్స్, ఆయన కోరుకుంటాడు. ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? నా సాక్ష్యాన్ని కోరుకున్నాడని యోబు గుర్తుపట్టి 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి అతని పరిస్థితి అంతా మారిపోయింది. ఇఫ్ యూ రియల్లీ కీప్ యువర్ టెస్టిమనీ డ్యూరింగ్ ద ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, గాడ్ విల్ గోయింగ్ టు బ్లెస్ యూ. కష్టాల్లో, శోధనలో, అనారోగ్యంలో, బాధల్లో నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలిగితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్ప స్థితికి నిన్ను తీసుకొస్తాడు, గొప్ప ఉన్నతమైన స్థాయికి నిన్ను నడిపిస్తాడు. గనుక కృపామయుడైన దేవుడు తన కృప మనకు చూపించాలని, తన దయ మనకు అనుగ్రహించాలని అందరం కూడా ఆయన పాదాల దగ్గర మోకరించి, వీలైన ప్రతి బిడ్డ కూడా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందామండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంతో చక్కగా స్పష్టంగా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీకు తెలియను ప్రభువా, నా సమస్తము నీకు తెలియనయ్యా. నన్ను పరిశోధించువాడా, పరీక్షించువాడా, నీకు వందనాలయ్యా. కోరుకునేవాడా, నీకు వందనాలు తండ్రి. మా దగ్గర నుంచి ఈ కష్టాల్లో, ఈ శోధనలో సాక్ష్యాన్ని కోరుకుంటున్నారు ప్రభువా, యథార్థతను కోరుకుంటున్నారు నాయన, విధేయతను కోరుకుంటున్నారు ప్రభువా, పరిశుద్ధతను కోరుకుంటున్నారు నాయన. అలాగూ మేము జీవించటానికి సహాయం చేయండి ప్రభువా, కనికరించండి నాయన, దయ చూపించండి ప్రభువా. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుత కార్యాలు చేసేవాడా నీకు వందనాలు. సంఘ దర్శన నెరవేర్పు కొరకై ప్రార్థన చేస్తున్నాం. సువార్త అందని ప్రతి ప్రాంతానికి సువార్త చేరువవును గాక. విశ్వాసులు ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచబడుదురుగాక, వాక్యంతో సిద్ధపరచబడుదురుగాక, అనేక మందిని సిద్ధపరచుదురుగాక, అనేక మందికి మేలుకరంగా విస్తరించుదురుగాక. దేవా, ఆత్మల రక్షణ కొరకై ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది రక్షణ పొందుటకు సహాయం చేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి, వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి, సంతానము లేని వారికి సంతానము దయచేయండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి వారి ఇబ్బందులను తొలగించండి ప్రభువా. కోర్టు కేసెస్ యేసు నామములో కొట్టివేయబడును గాక. వ్యాపారములో ఉన్నటువంటి వారి వ్యాపారము వృద్ధి నొందును గాక.
ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ఇంకనూ అభివృద్ధి పొందుదురుగాక. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు స్వస్థత శీఘ్రంగా లభించునుగాక. ఓ హల్లెలూయానికి స్తోత్రం. దుఃఖములో, బాధతో, వేదనతో నలిగిపోతున్న బిడ్డలకు ఆదరణ కలిగించండి తండ్రి. అయ్యా, సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని అభివృద్ధి పరచండి, నానాటికి విస్తరింపచేయండి. చిన్నపిల్లల మధ్యలో కిడ్స్ చర్చిలో జరుగుతున్నటువంటి పరిచర్యను, టీం అంతటినీ కూడా మీ నామములో దీవించండి ప్రభువా. దేవానికి స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఫ్రైడే జరుగుతున్నటువంటి ఫాస్టింగ్ ప్రేయర్లో తోడుగా ఉండండి. మాకు అనుగ్రహించిన సంఘాలన్నింటినీ బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బ్రాంచ్ చర్చెస్ అన్నింటిలోని వెలుగును కుమ్మరించండి ప్రభువా. నైనా పెనియల్ మొబైల్ చర్చ్ విషయంలో సహాయం చేయండి అయ్యా. స్తోత్రం తండ్రి. నైనా మా దేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను, భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నైనా తండ్రి, మా పొరుగు దేశాలుగా ఉన్నటువంటి దేశాలను కూడా మీరు కాపాడండి ప్రభువా. నీ సువార్త విరివిగా వ్యాప్తి చెందునుగాక. హల్లెలూయా. సేవకులందరినీ కూడా దర్శించండి ప్రభువా. ఆయన నాయకులను కాపాడండి. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కాపాడండి. హల్లెలూయానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుతమైన కార్యాలు యేసు నామములో జరుగునుగాక. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ క్షేమం ఇశ్రాయేలుకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఈ యొక్క దైనా తండ్రి ఉపవాస ప్రార్థనలో ఏకీభవించినట్లయితే వారిని ఇప్పుడే స్వస్థపరచండి. వారికి ఉన్న జ్వరము, అనారోగ్యము, వారికి ఉన్నటువంటి తీవ్రమైనటువంటి యొక్క బాడీ పెయిన్ యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా స్వస్థపరచండి. ప్రభువా ఆరోగ్యము దయచేయండి. ప్రభువా లేవనెత్తండి. ప్రభువా అభివృద్ధి కలిగించండి. ప్రభువా ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడా, నమ్మదగిన దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువా ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. జేజీఎం సబ్స్క్రైబర్స్ని దీవించండి దేవా. నీ కనికరం చూపించండి దేవా. అందరినీ కూడా కాపాడండి. అందరినీ దీవించండి దేవా. ఎవరు అవసరత ఏ విధంగా ఉందో మీకు తెలుసు. ప్రతి వాళ్ళ అవసరత తీర్చండి దేవా. అద్భుతాలు చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.